తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫర్టిలిటీ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. శిశువుల అక్రమ రవాణా, మధ్యవర్తుల హస్తంతో నడిచిన ఈ అమానవీయ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్లో ఇప్పటి వరకు 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా హైదరాబాద్ పోలీసుల విచారణలో భాగంగా విశాఖలో ఉన్న 3 మధ్యవర్తులు విజయ్, సరోజ, రత్నను అరెస్టు చేశారు. ఈ మధ్యవర్తులు శిశువుల కొనుగోలు, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో నవజాత శిశువులను పేద కుటుంబాల నుంచి తీసుకొని దరఖాస్తు చేసుకున్న జంటలకు పెద్ద మొత్తాలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పూర్తిగా వ్యాపార ధోరణితో నడిచిన శిశువుల అక్రమ ముఠాగా భావిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశంపై విశాఖ కేపీసీహెచ్ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి హాస్పిటల్ కి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా అయితే ఉంది. అయితే సృష్టి హాస్పిటల్ పై మొదటి నుంచి అనేక ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సృష్టి హాస్పిటల్ అయినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ సూత్రధారిణి అయినటువంటి నమ్రతనైతే ఇప్పటికే అదుపులోకి తీసుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక విషయాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖ కేంద్రంగా ఉంటున్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి 3 డాక్టర్లను అయితే ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా విశాఖ ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వాసపల్లి గణేష్ సోదరుడు వాసపల్లి రవినితో పాటు కూడా మరొక 2 డాక్టర్లను ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారితో పాటు కూడా ఈ సృష్టి హాస్పిటల్ కి అలాగే ఈ మధ్య ఎవరైతే పిల్లలు కావాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్య వ్యక్తులుగా పనిచేస్తున్నటువంటి మరొక 3 అదుపులోకి తీసుకున్నట్లుగా తాజాగా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే హాట్ టాపిక్ గా మారినటువంటి సృష్టి హాస్పిటల్ తాలూకా విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి తరుణంలో తాజాగా విశాఖలో ఈ రోజు ఈ వరుస ఏవైతే అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పాలి. ప్రస్తుతం మనం విశాఖ కేజీహెచ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఈ కేజీహెచ్ లో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి 3 డాక్టర్లను ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. సృష్టి కేసులో విశాఖలో ఏదైతే డొంక కదులుతుందని చెప్పాలి. రోజుకు కొత్త కోణంలో వెలుగు చూస్తున్నటువంటి వైనం తాజాగా సృష్టి కేసులో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తమ్ముడికి లింకులు ఉన్నట్టుగా ఇప్పటికే కొంత ఎవరైతే తన తమ్ముడిని గణేష్ వాసుపల్లి గణేష్ తమ్ముడిని రవిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే సృష్టి కేసులో విశాఖ కేజీహెచ్ కు సంబంధించినటువంటి మరో 3 ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రవి కూడా ఈ కోణంలో ఉన్నట్లుగా అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారంలో మనకు అందుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక ఏవైతే ఈ హాస్పిటల్ కి సంబంధించి పిల్లలు ఎవరైతే సంప్రదింపులు జరుగుతారో పిల్లలు కావాలన్నటువంటి సంప్రదింపులు జరిగినటువంటి ఆ తరుణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డాక్టర్స్ కి మధ్య వ్యక్తులుగా ఉన్నటువంటి మరో 3 కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. దేవాలయంతో సమానంగా కొలిచేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి హాస్పిటల్స్ లో వీళ్ళు ప్రథమంగా చూసుకుంటే కనుక ఎవరైతే పిల్లలు కావాలో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఇప్పటికే ఈ యొక్క కోణంలో అంటే సృష్టి హాస్పిటల్ కి సంబంధించినటువంటి కోణం ఏదైతే ఉందో ఈ హాస్పిటల్లో హైదరాబాద్ లో బయటపడినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ తీగలాగితే డొంక బయటపడినట్టుగా సృష్టి హాస్పిటల్ తాలూకా ఒక్కొక్క అక్రమాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. తాజాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్ కి సంబంధించి 3 డాక్టర్లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరో 3 అనుమానితులను అయితే ఎందుకంటే డాక్టర్లకు సంబంధించినటువంటి వీళ్ళకి అలాగే మధ్య వ్యక్తులకి ఎవరికైతే పిల్లలు కావాలో వాళ్ళకి మధ్య వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా తాజాగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి తరుణం ఏదైతే ఉందో ఈ యొక్క కోణానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా విశాఖ కేజీహెచ్ లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి అక్రమాలకు లేదంటే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో తాజాగా విశాఖలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సృష్టి హాస్పిటల్ కి సంబంధించినటువంటి విషయంలో అనేక కోణాలు బయటపడుతున్నటువంటి ఆ విషయం కూడా చూసాము. అయితే సృష్టి హాస్పిటల్ కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక నమ్రత ఎవరైతే డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో నమ్రతని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఎవరైతే
అంటే వాళ్ళని మనం ఒక రకంగా బిచ్చగాళ్ళనే సంబోధిస్తూ ఉంటాము. ఈ బిచ్చగాళ్ళ తాలూకా వీర్యంతో కూడా ఈమె వ్యాపారాలు చేసినట్టుగా తాజాగా జరిగినటువంటి ఎంక్వైరీలో కొన్ని బయటపడినటువంటి పరిస్థితి ఉంది. బిచ్చగాళ్లకు బిర్యానీ పొట్లంతో పాటు కూడా బీర్ బాటిల్స్ సప్లై చేసి వాళ్ళ తాలూకా వీర్యంతో ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి వీర్యం శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎవరైతే పిల్లలు కావాలో వాళ్ళకి వీళ్ళ ప్రధానంగా ఎవరికైతే పిల్లలు కావాలో వాళ్ళకి సప్లై చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు ఇప్పటికే దీన్ని కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కోట్ల రూపాయలకు పడగెత్తినటువంటి నమ్రత ఇప్పటికే జైలు కటకటాలు అయితే లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అనేక ఆరోపణల మధ్య ఏదైతే విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సృష్టి హాస్పిటల్ ఏదైతే ఉందో, సృష్టి హాస్పిటల్లో ఇప్పటికే అనేక శుద్ర పూజలు కూడా జరిగాయంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ కేంద్రంగా సృష్టి హాస్పిటల్లో చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విశాఖలో 6గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా 3 డాక్టర్లను 3 మధ్య వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారనేది అయితే సమాచారం అందుతుంది. దీని నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. విశాఖకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తమ్ముడు, సోదరుడు అలాగే రవి కూడా ఇందులో ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే కేజీహెచ్కి సంబంధించినటువంటి మరొక 2 డాక్టర్లు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సృష్టి హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో తాజాగా విశాఖ అంతా కూడా కలకలం రేగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ మోహన్తో కనబాబు, విశాఖపట్నం నుంచి.